ఆ గ్రూప్ నుంచి వచ్చిందే, ఆ కంపెనీ ఎదుగుదల నుంచే వచ్చిందే నన్ను వద్దిరాజు రవిచంద్ర అని పిలిచి మెల్లమెల్లగా బయర్స్, ఖమ్మంలో ప్రజలు గాయత్రి రవిగా ప్రమోట్ చేశారు. అలా పిలువబడ్డాను. అది నాకు ఒక నిజంగా కూడా ఒక అదృష్టంగా భావిస్తాను. ఒక మంచి ఇష్టమైన దేవత పేరు అది. భగవంతుల్లో అన్ని అమ్మవార్లలో అత్యంత పవిత్రమైన పటిష్టమైన పేరు గాయత్రి మాత. అందరూ గాయత్రి శ్లోకాన్ని పఠిస్తారు ఏదైనా. అలాంటి కంపెనీ కంపెనీ పేరు మేము పెట్టుకున్నాం. మేము అభివృద్ధి అయ్యాం. ఎప్పటికీ చిరస్థాయిగా 100 ఏళ్ళు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కంపెనీలు ఉన్నా అన్ని సంవత్సరాలు ఆ మాతను తలుచుకుంటూనే ఉంటాం. మాకు కలిసి వచ్చింది కూడా గాయత్రి గైడ్స్ కంపెనీ పేరుతో. నేను గాయత్రి రవిగా పిలువబడ్డది అట్లా గరాడెట్ సంస్థ నుంచి ఎదిగినందుకు. మళ్ళీ రాజకీయాలకు రావడం మూలాన గాయత్రి రవి నుంచి వద్దిరాజు రవిచంద్ర అని సర్నేమ్ వద్దిరాజు అని పెట్టి పార్లమెంట్ లో చెప్పడం మూల నామినేషన్ అట్లా వద్దిరాజు రవిచంద్ర అని ఈ మధ్యన పార్లమెంట్ లో రవిచంద్ర వద్దిరాజు అని మా స్పీకర్ గారు, వైస్ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు నాకు వచ్చిన అవకాశాన్ని పలుమార్లు నేను వద్దిరాజు అని చెప్పడం మూలన పేపర్లలో మళ్ళీ టీవీలలో వద్దిరాజుగా గుర్తింపు పొందాను. ఖచ్చితంగా ఇది నేను కష్టపడి అభివృద్ధి చెందిన దానికి చేస్తున్న కష్టానికి గాయత్రి రవి. ఇది మళ్ళీ నా చిన్ననాటి పేరు, మా సర్నేమ్ మళ్ళీ గుర్తు చేసుకునే విధంగా రాజకీయాల్లో ప్రాముఖ్యత చెందించి, ఇది కూడా గౌరవనీయులైన కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారు ఇచ్చిన గౌరవం నాకు. కాబట్టి నేను ఖచ్చితంగా నా లైఫ్ లాంగ్ కూడా వారిని గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాను.